ఇక దాడులు తెలంగాణ సంస్కృతి కాదు, కౌశిక్ రెడ్డి పరిధి దాటుతున్నాడు, అదుపు చేయాల్సిన బాధ్యత కేసీఆర్దే, ఇలానే ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంచి మాట చెప్పిండు. ఎందుకంటే ఎందుకు మంచోడు అంటున్నాం అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ పైన దాడులు చేస్తే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసిండు. చాలా మంది జైలుకు వేళ్ళు, కొందరు మెయిన్ కుట్రదారులు అయితే బయట ఉన్నారు, ఇప్పటికి దొరకదు. రాజకీయం అంటే అసలు యాక్చువల్ గా ఇట్లుండాలి. నిజంగా ఎందుకంటే విషయం ఏంటంటే మంచిని మంచి, చెడుని చెడు, మంచిది మంచి అనండి, చెడుది చెడనండి. మంచి సన్మార్గంలో వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అప్పుడు దాడులు దురుసు ప్రవర్తన తెలంగాణ సంస్కృతి కాదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక కొంపల్లి దేవరియాంజాల్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ అధికారం పోయినా ఇంకా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదని అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నామని, ఏం చేసినా చెల్లుతుందనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వాస్తవం అట్లే ఉన్నది. ఇక అందుకే దాడులు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, ఆయన తీరును తెలంగాణ ప్రజలు అంగీకరించారన్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం కౌశిక్ రెడ్డి ఈ రకంగా వ్యవహరించడం సరికాదన్నారు. కౌశిక్ రెడ్డిని అదుపు చేయాల్సిన బాధ్యత కేసీఆర్కే ఉందని చెప్పేసి ఆయన చెప్పిండు. ఒకసారి ఇట్లుండే మరి బయట ఎక్కడ ఉందా నిన్నదా ముందే వారిలో వినట్టుంది. దయాకర్ మాట్లాడు. పాడి కౌశిక్ అంశంలో మిత్రుడు చాలా తొందరపడుతున్న మాట వాస్తవం అనేది అందరూ చూస్తున్నారు. కానీ సొంత పార్టీ వాళ్ళే ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. తోటి ఎమ్మెల్యే పట్ల వ్యవహరించాల్సిన తీరు అది కాదు. మీకు తన అభ్యర్థిత్వం పట్ల సమస్య ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శాసనసభ ఉంది. కానీ ఎక్కడైతే చర్చ జరుగుతుందో అక్కడ ప్రత్యక్షంగా దాడికి దిగడం అనేది అది ప్రజాప్రతినిధి చేసే పని కాదు, అది రౌడీలు చేసే పని అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదనేది ఒకటి. ఆ విషయాన్ని బేస్ చేసుకొని కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం అనిపిస్తున్నాయి. ఒకవైపు దాడులు చేస్తూ ఇంకొక వైపు అరెస్టులు వద్దంటున్నారు. మీదేం రాజనీతితో నాకైతే అర్థం కాదు. అంటే ప్రజాప్రతినిధులు మీరు చేర్చుకున్నప్పుడు అట్లనే దాడి చేస్తే బాగుండేదని అనుకుంటున్నారా? ఇదేం సంస్కృతి తెలంగాణలో? మీ వల్ల ఇలా తెలంగాణ రాజకీయాలనే ఒక రకంగా భయంకరంగా చూసే పరిస్థితి వచ్చింది. ఈ దాడుల సంస్కృతి కాంగ్రెస్ చేసిందా గతంలో? ఇట్లా మళ్ళీ చట్టం మీద, న్యాయం మీద మా నమ్మకం ఉందంటాం. చట్టం మీద, న్యాయం మీద నమ్మకం ఉంటే చట్టం పని తను చేసుకుపోతుంది, దానికి అడ్డుపడకండి.